మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా చేనేత వస్త్ర రంగ ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా వల్లభనేని స్టూడియోస్ గోపీచంద్ అరుణశ్రీ దంపతులు విశేష కృషి చేస్తున్నారని చేనేత ఆల్ ఇండియా ఫెడరేషన్ చైర్మన్ పప్పుదుర్గా రమేష్ తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్ రోడ్ నెంబర్ 4లో వల్లభనేని గోపీచంద్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు అందించే విధంగా చేనేత వస్త్రాలు విశిష్టతను పెంపొందించే విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చేనేత వస్త్రాలను భాగస్వామ్యం చేస్తూ అనేక ఫ్యాషన్ షోలు నిర్వహించామని, ఆగస్టు 2వ తేదీన అరకుదురు గ్రామం కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో చేనేత రంగాన్ని కాపాడడానికి విశేష కృషి చేస్తున్న పలువురిని ఘనంగా సత్కరించుకుంటున్నామని తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన మోడళ్లతో చేనేత వస్త్రాలతో ప్రదర్శన కూడా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన జెన్నీ హాజరవుతారని, దానిలో భాగంగా ఈరోజు ఆమె కాకినాడకు విచ్చేశారని తెలిపారు. 2024 ప్రపంచ క్వీన్గా అవార్డు పొందుకున్న జెన్నీ మన చేనేత వస్త్రాలపై మక్కువతో ఇక్కడికి విచ్చేశారని తెలిపారు. These are where the authenticity, the originality actually comes in. And I appreciate such dedication on that manner because try to imagine to preserve that and elevate that amidst technology nowadays. Amidst how many people nowadays are looking forward to be advanced but forgetting what's behind the advancement. That is actually our handlooms. That's our artisanal works. That is the gift that is actually being contributed from the ancestor to this generation. And this is the kind of empowerment that both AIRB and FHH are actually contributing, not just to your community, but elevate that to your entire nation. So me also being a president and co-founder of a renewable energy business in the Philippines, it is also my goal to be here to share the same advocacy, not just in terms of environmental protection, but as well as integrating technology more on the off-grid area or the rural, wherein I was saying earlier that try to imagine if we will put more renewable projects in the country, and this is what I am doing with Mr. Gopichand herein ever since I met him back in the Philippines. So I really aim not just the business, not just being fashion forward, not just to actually preserve our culture and heritage, but to have long-term relationship, long-term sustainability of this relationship that will go from generation to generation. And may this advocacy, may this dedication become a commitment, not us being as an individual, but us really representing our own countries such as India and Philippines, and this is what makes me and brings me to having the crown of the Miss Nobel Queen Universe. చేనేతను బతికిద్దామని అరుణశ్రీ మొదలుపెట్టిన ఈ ప్రయాణానికి మిస్ జెన్నీ ఫిలిప్పీన్స్ నుంచి మనకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆ చేనేత కళాకారులను రిప్రజెంట్ చేస్తున్న ఆల్ ఇండియా వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్ రమేష్ గారు మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈయన సహకారంతో మనం వేవర్స్ కోసం ఒక అవార్డ్ ఫంక్షను, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్వయం ఉపాధి, సస్టైనబుల్ ఉపాధి, వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడానికి మనం ఒక ప్యారలల్ ప్లాట్ఫామ్ నిర్మించబోతున్నాం. దానికోసం మొదలు పెట్టబోతున్న తొలడిగే రేపు పొద్దున్న జరగబోతున్న చేనేత కళాకారుల అవార్డు మహోత్సవం ఆగస్టు 2వ తారీఖున కుసుమ సత్యాలో జరగబోతుంది. సో దానికి ముఖ్య అతిథిగా జెన్నీ గారు వచ్చారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అరుణశ్రీ గారు అండ్ పప్పు రమేష్ గారు నా ఆర్వి వల్లభనేని సంస్థల సహకారంతో వాళ్ళు చేస్తున్నారు. ఆవిడ ఫ్యాషన్ ఫౌండర్ హబ్ చైర్మన్. ఆవిడ ఫ్యాషన్ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఉంటుంది. ఆ ఫ్యాషన్లో మన ఇండియన్, అందులోనే ఆంధ్రప్రదేశ్ యొక్క హ్యాండ్లూమ్ని ఆవిడ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అది ఒక గర్వకారణం. ఫ్యాషన్ని బతికించడానికి, అందులోనూ చేనేతను బతికించడానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నంలో చిన్న తోడ్పాటుని మీడియా మిత్రులందరూ మీరు సహకరించాలని కోరుతున్నాం. ఆ తోడ్పాటు కొన్ని వేల కుటుంబాలని ఈ కళను అంతరించిపోకుండా చేస్తుంది. ఇప్పటికే కళ అంతరించిపోతుంది. ఈ రోజుకి కోఆప్ టెక్స్టైల్లో అన్నింటిలోనూ ఖద్దరు బతకట్లేదు, చేనేత బతకట్లేదు. అదేంటో అది రాజకీయ నాయకులకు, ఒక వర్గానికో చెందిన కళగా గుర్తిస్తున్నారు. చేనేతని మామూలు సామాన్య మానవుడు జంజీకి కూడా అందేలాగా చేయడానికే మా ప్రయత్నం ఈ ఫ్యాషన్ షో. మోడర్న్ అవుట్ఫిట్స్ ఎలా చేయాలి, ఈ చేనేతతో కూడా అందరూ బట్టలు వేసుకోవచ్చు. అందరూ దీన్ని ఇంకా వేరే రకంగా పట్టు చీరలకేనూ, కండువాళ్ళకేనూ, ఖద్దరు బట్టలకే కాకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని మనం ఎలా ప్రోత్సహిస్తే వాళ్ళు బతుకుతారు, బతుకులు మారుతాయని దాని ఉద్దేశమే ఇది, ఈ సదుద్దేశం ఇది.
దీన్ని అందరూ మీడియా మిత్రులందరూ గమనించి మెసేజ్ని సమాజంలో తీసుకెళ్ళి అందరూ కద్దరు ధరించేలా మెసేజ్, అందరూ చేనేత వస్త్రాలను ధరించేలా ఒక మెసేజ్ని సమాజానికి ఇస్తే మేమందరం చాలా రుణపడి ఉంటాం. ఒక కులం బతుకుతుంది, ఒక కళ బతుకుతుంది, ఒక సంస్కృతి మన దేశానికి మిగిలిపోతుంది. దానిలో భాగంగా ఆ రోజు జరిపించాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి 2వ తారీఖు ఆగస్టు కాకినాడ నడుకుదురులో ఉన్న కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో ఈ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని కోఆపరేటివ్ సొసైటీసు, మాస్టర్ వీవర్సు, అలాగే ఈ చేనేత రంగం కోసం కృషి చేసిన పెద్దలు, రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్న ప్రముఖులతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో వాళ్ళని సన్మానించుకుని అవార్డులు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఈ చేనేత రంగం కోసం విశేషంగా కృషి చేసిన ఒక 6 వ్యక్తులకి జీవిత సాఫల్య పురస్కారాలు ఇవ్వాలని చెప్పి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా ఆర్వి వల్లభనేని స్టూడియోస్ గోపీచంద్ గారు, అరుణశ్రీ గారు సహకారంతో ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి మీడియా మిత్రులు, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమాన్ని వేవర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం చాలా సుదూర ప్రాంతం నుంచి మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి జెన్నీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసే భాగంలో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేసే భాగంలో ఆ రోజు చేనేత వస్త్రాలు ధరించి ఇంటర్నేషనల్ మోడల్స్తో, నేషనల్ మోడల్స్తో ఒక ఫ్యాషన్ షో నిర్వహించబడుతుంది. ఇదంతా కూడా ప్రపంచానికి ఈ భారతదేశం యొక్క చేనేత సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేయాలి, దీన్ని బతికించాలనే ఉద్దేశంతో ఆర్వి వల్లభనేని స్టూడియోస్ చేసిన ఈ యొక్క కార్యక్రమానికి, చేపట్టబోతున్న ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ చేనేత రంగాన్ని బతికించడం కోసం ఫిలిప్పీన్స్ ఇచ్చేసిన జెన్నీ గారికి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని